సినీ పరిశ్రమ, తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలందరూ నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్లాగే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి, సినిమాటోగ్రఫీ శాఖ కూడా చూస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ జితేందర్ వీళ్ళతో కలిసి సినీ ప్రముఖులు నిన్న సమావేశమైనారు హైదరాబాద్లో. ఇది తప్పనిసరిగా ఇటీవలి కాలంలో గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక గ్యాప్ ఏర్పడింది అనుకుంటున్న సమయంలో జరిగిన ఈ సమావేశాన్ని తప్పనిసరిగా ఒక ముఖ్య సన్నివేశంగా చూడాల్సిందే. అయితే మనం ఒకసారి నేపథ్యాన్ని కనుక గుర్తు చేసుకుంటే, దీనికి ఈ సమావేశానికి నేపథ్యం ఏమిటి అంటే, కొద్ది రోజుల క్రితం ఒక సినిమా విడుదల సందర్భంగా ఆ సినిమా హీరో ఒక థియేటర్లో ఆ సినిమా చూడడానికి పోయినప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం, ఒక చిన్న బాలుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలు కావడంతో మొదలైంది ఈ సంఘటన. అక్కడ ఒక పక్షం పోలీసులను తప్పుపట్టింది, మరో పక్షం ఆ నటుడు తెచ్చుకున్న బౌన్సర్లను తప్పుపట్టింది. ఆ నటుడు అసలు ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి ముందుగా చెప్పకుండా ఆ థియేటర్కి రావడం వల్ల కూడా ఈ ఉపద్రవం జరిగిందనే చర్చ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఎప్పటి వల్లనే వ్యవహరించాల్సిన విధంగానే కఠినంగా వ్యవహరించింది. దాని మీద కేసులు పెట్టింది. ఆయన ఒక ప్రముఖ నటుడని కూడా చూడలేదు. చట్టం ముందు అందరూ సమానులే అన్నట్టుగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో చాలా గట్టిగా ఒక మాట చెప్పినారు. ఏమిటంటే, ఎవరికైనా న్యాయం, చట్టం ఒకటే విధంగా ఉంటాయి, అందరికీ అదే వర్తిస్తుంది, మేము అదే విధంగా ట్రీట్ చేస్తున్నాం తప్ప ఎవరి పట్ల మాకు రాగద్వేషాలు లేవు అని చాలా స్పష్టంగా చెప్పినారు. అట్లాగే ఇంకో మాట కూడా చెప్పినారు ఆయన, ఇకపైన ఎటువంటి బెనిఫిట్ షోలు ఉండవు సినిమాలకు, ఇకపైన ఎటువంటి టికెట్ల రేట్ల పెంపు ఉండదు సినిమాలకు అని చెప్పినారు. ఇదే వైఖరి ఆయన నిన్న సినీ ప్రముఖులతో జరిగిన సమావేశంలో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పినారు. ఆయన ప్రభుత్వంలోని పెద్దలు చాలా స్పష్టంగా చెప్పినారు. సినిమా పరిశ్రమ వారికి ఎవరిపైన నాకు ఇష్టాలనే ఉండవు, సీఎంగా చట్టాన్ని అమలు చేయడం నా బాధ్యత అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అసెంబ్లీలో నేను చెప్పిన మాటలకే కట్టుబడి ఉన్నా అని చెప్పినారు తప్ప ఏమాత్రం ఆయన దిగొచ్చినట్టు కనిపించలేదు. దిగి రావాల్సిన అవసరం కూడా లేదు. సినిమాలు తప్పనిసరిగా సినిమాలకు ఉండే ప్రాముఖ్యతను మనం గుర్తించాల్సిందే. సినిమాలు ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తాయి. సినిమాలు ప్రజలు రోజంతా కష్టపడి, కష్టాల్లో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, లేదా పనుల ఒత్తిడిలో ఉండి కొంత రిలాక్స్ కావడం కోసం అని చెప్పి ప్రజలు సినిమాలను ఎంచుకోవడంలో తప్పు లేదు. సినిమా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ప్రజలను ఎంటర్టైన్ చేస్తుంది తప్ప సినిమాయే ప్రపంచం కాదు, సినిమాయే జీవితం కాదు. కనీసం ఆ విషయాన్ని తెలియజెప్పే క్రమంలో ఈ జరిగిన సంఘటనలు ఉపయోగపడ్డాయని అనిపిస్తుంది మనకు చూసినట్టయితే. అయితే టాలీవుడ్ అంటే తెలుగు సినిమా పరిశ్రమను తప్పనిసరిగా అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయేందుకు అవసరమైన పనులు జరుగుతున్నప్పుడు, సినిమా పరిశ్రమ ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం యొక్క సహకారం ఉంటుంది. ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సినవన్నీ చేస్తాం. హైదరాబాద్ను, సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోవడం కోసం అవసరమైన హబ్గా దీన్ని అభివృద్ధి చేయడం కోసం అని చెప్పి సినిమా పరిశ్రమతో కలిసి పనిచేస్తామని చెప్పి ప్రభుత్వంలోని పెద్దలందరూ ముఖ్యమంత్రి సహా ఆశ్వాసం ఇచ్చినారు. అది తప్పనిసరిగా ఒక మంచి పరిణామం. అట్లాగే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడు దిల్ రాజు అధ్యక్షతన సినీ ప్రముఖులంతా ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసి సమావేశం నిర్వహించిన తర్వాత మనకు వెల్లడించిన విషయాల ప్రకారం చూసినట్టయితే, సినిమా పరిశ్రమలో ఉన్న సమస్యల పరిష్కారానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రకటించడం కూడా ఒక మంచి పరిణామం. తప్పనిసరిగా సినిమా పరిశ్రమకు కూడా ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. మనం గుర్తు చేసుకున్నట్టయితే 1977-78 కాలంలో కాంగ్రెస్ నాయకత్వంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వం ఆనాటి నుండి సినిమా పరిశ్రమ, అప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమ
పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాజధాని చెన్నైలో ఉండేది. మద్రాసుగా పిలుచుకునేవాళ్ళు ఆ రోజుల్లో. అక్కడ స్థిరపడి ఉన్న సినిమా పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకురావడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం చాలా గొప్పది. ఆనాడు ఇక్కడ సినిమా స్టూడియోలు కట్టుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహించింది. భూములిచ్చింది. అట్లాగే కావలసిన కొన్ని రాయితీలిచ్చింది. ఇక్కడ హైదరాబాద్‌లో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ముందుగా ఒక స్టూడియో కట్టుకోవడానికైనా, ఆ తర్వాత కాలంలో ఎన్టీ రామారావు వచ్చి ఇక్కడ స్టూడియోలు కట్టడానికైనా, తర్వాత కాలంలో కృష్ణ పద్మాలయ స్టూడియో కట్టడానికైనా, ప్రముఖ నిర్మాత రామానాయుడు తన స్టూడియో కట్టుకోవడానికైనా, ఇక్కడ సినిమా వాళ్ళకు సంబంధించిన కాలనీలు అభివృద్ధి చెందడానికైనా కాంగ్రెస్ ప్రభుత్వాలు చాలా దోహదం చేసినాయి. ఇవాళున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పనిసరిగా ఈ దిశగా సినిమా వారికి ప్రోత్సాహం ఇవ్వడానికి, సినిమా రంగం అభివృద్ధి చెందడానికి, సినిమా రంగంలోని వారి సమస్యల పరిష్కారానికి తప్పనిసరిగా సహకరిస్తాం తప్ప, ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏదో వాళ్ళకి మినహాయింపు ఉండాలి, లేకపోతే వాళ్ళు అతీతులుగా ఉంటారు అనే భ్రమలు పెట్టుకోవద్దనే ఒక సంకేతాన్ని మాత్రం తప్పనిసరిగా నిన్న సినిమా ప్రముఖులు, ప్రభుత్వ పెద్దల మధ్య జరిగిన సమావేశం బయటి ప్రపంచానికి మంచి సందేశాన్ని ఇచ్చిందనుకోవాలి.